సార్ సాదిక్ గారు నమస్కారం సార్. సార్ మీరు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ మొత్తం నిశ్చితంగా పరిశీలించి వచ్చారు. ఢిల్లీలో ఏ పార్టీ అక్కడ రాబోయే రోజుల్లో అంటే అధికారంలోకి వస్తుందనే దాని మీద మీరు క్షుణ్ణంగా పరిశీలించారు, నిర్ణయం వచ్చినట్టున్నారు. ఏంటి సార్ అసలు ఓవరాల్గా మీరు చూసినటువంటి పరిస్థితిని ఒకసారి మన యోఐటీవీ ప్రేక్షకులకు అంటే అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది? ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, వాళ్ళు డూ ఆర్ డై అనే నినాదంతో కనిపించినట్టు నాకు కనిపించింది. ప్రతి చోట కూడా ప్రతి చోట సంఘ్ పరివార్ వాళ్ళు ఒక 5,000 సమావేశాలను నిర్వహించారు. డెస్క్ టెస్ట్ పెట్టేసి ప్రతి చోట ఇంటింటికి తిరగడం అనేది పోల్ మేనేజ్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ మేమేం చేయగలమని భారతదేశానికి మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ని చూపించగలిగింది. ఓకే, ఇది పోల్ మేనేజ్మెంట్ చూపించినప్పుడు మనం ఒకవేళ 2020 ఎలక్షన్స్కి వెళ్తే మనం గత ఎన్నికల్లో 62 సీట్లలో ఆమ్ ఆద్మీ. ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజలో ఉన్నట్టుగా బ్రేకింగ్ వస్తూ ఉంది. సో ఇక పెరుగుతూ ఉంది ఆటోమేటిక్. ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు గత ఎన్నికల్లో, 8 సీట్లు బీజేపీకి. 8 సీట్లు, అవును. అయితే ఇక మిగతా ఏ పార్టీ లేదు. 62 + 8 70 మీ ఇద్దరే పంచుకున్నారు. మిగతా కాంగ్రెస్ లేదు, ఏం లేదు. ఇక్కడ చాలా ముఖ్యంగా చూస్తున్నప్పుడు అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత జరిగిందంటే అప్పుడు 62.5 ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. 62.5 ఇప్పుడు కూడా 60 మామూలుగా వచ్చింది, అంటే తగ్గింది అప్పటికిప్పటికి ఒక 1% అని. అంటే ఒకటి చాలా ముఖ్యంగా చెప్పినంటే నేను 2 విషయాలు చూడడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకటి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కూడా అక్కడ వైఫల్యం కనిపించింది. ఎందుకంటే ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ తెలంగాణ సివిల్ సొసైటీస్ కంటే అక్కడ ఢిల్లీలో ఏవి కూడా సివిల్ సొసైటీస్ పనిచేసినట్టు కనిపించలేదు ఎలక్షన్ వాచ్ లాగా. అయితే నేను ఎక్కడ చూసానంటే హోర్డింగ్స్ అన్ని పార్టీల హోర్డింగ్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా. అండ్ చాలా తక్కువ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. ఎలక్షన్ కమిషన్ మీద మాత్రం ఖచ్చితంగా మాకు సివిల్ సొసైటీస్గా మాకు ఒక అభిప్రాయం ఉంది. అక్కడ ఒక వైఫల్యం మాత్రం చెందింది సివిల్ సొసైటీస్. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సివిల్ సొసైటీస్కి ఇంకా గమనించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మనము ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది ఏంటి, ఇక్కడ మేము చాలా ముఖ్యమైన విషయాలు ఇస్తున్నాం. ఆమ్ ఆద్మీ ఏం పార్టీ చేసింది, మరి మీరు ఎట్లా ఓటేస్తారు అని ప్రజల్ని చాలా మందిని పోయి అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆమ్ ఆద్మీ చేసింది అనే విషయం నిజం. ఓకే, మాకు బిజిలీ సౌకర్యం ఉంది, మాకు విద్యుత్తును సరఫరా చేశారు, మాకు గ్యాస్ సిలిండర్ వస్తుంది, మాకు కొన్ని డబ్బులు వస్తున్నాయి, మాకు చాలా విషయాల్లో పార్టీ మాకు చేసి. కానీ ఈసారి మాత్రం మేము కేజ్రీవాల్ కాదు, ఈసారి ఓటు మారుద్దాం అనుకుంటున్నాము అని చెప్పారు. మరి మీకు ఇవన్నీ రావు కదా, మరి ఇవన్నీ ఇవ్వరు కదా, మరి ఇవన్నీ మీకు పోయే అవకాశం ఉందని కేజ్రీవాల్ చెప్తున్నాడు కదా అంటే, లేదు మాకు బీజేపీ ఢిల్లీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే కేజ్రీవాల్ యొక్క మొదటి నుంచి రెండోసారికి వచ్చినప్పుడు మేము చాలా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అండి, నేను మాట్లాడాను, మీ ఎమ్మెల్యే మీకు పనిచేస్తారంటే పనిచేస్తారని చెప్పిండు. వాళ్ళు చేస్తాడని చెప్పిండు. నిజంగా కూడా ఎమ్మెల్యేలు అక్కడ కమిటెడ్గా పనిచేసినట్టు తెలంగాణకి అక్కడ ఒక కంపారిటివ్ స్టడీ చేస్తాను. తెలంగాణలో ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు, ఢిల్లీలో ఎమ్మెల్యేలు ఎట్లా ఉంటారు. ఈ కంపారిటివ్ స్టడీలో నాకు చాలా ముఖ్యమైన విషయం బాగా గోచరించింది ఏంటంటే ఢిల్లీలో చాలా కమిటెడ్గా ఎమ్మెల్యేస్ పనిచేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, అది బీజేపీ పార్టీ కానివ్వండి, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేస్ చాలా బాగా పనిచేశారు. అయినా ఎందుకు అంటే ఒకటండి, ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మార్చాలనుకున్నారు కాదు, 4 విషయాలను బీజేపీ చాలా గట్టిగా తీసుకెళ్ళగలిగింది. ఏంటంటే అంశం, మొదటి అంశం వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా వ్యక్తిగతంగా ఆయన గృహం మీద బాగా దాడి చేయగలిగారు. ఆయన ఇల్లు ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు మన ఆయన అన్నట్టుగా నిజంగా కూడా ఆయన ఇల్లు కట్టుకోవడం ఈరోజు ఓటమికి కారణం. అంత పెద్ద ఇల్లు కట్టుకోవడం ఖచ్చితంగా అంటే ఒక వైఫల్యం, అంటే అవసరం లేదనుకుంటాను నేను అంత. అంటే నన్ను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు అది ప్రైవేట్ అఫేర్ కాదండి, భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కదా అంటే, కానీ అంత పెద్ద ఆ సిసిలి దాన్ని ఏమన్నారంటే అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, దాన్ని పగలగొడదాం, దాన్ని మూసేద్దాం, దాన్ని అజ్జేద్దామని ఎక్కడ ప్రకటనలు అయితే అక్కడ నెంబర్ 1. నెంబర్ 2, ఈ వేరే బిల్డింగ్స్లో, స్కూల్ బిల్డింగ్స్లో, హాస్పిటల్స్లో కుంభకోణాలు జరిగాయి, కానీ అవి బయటికి రాలేదు.
కానీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో బాగా దెబ్బతీసింది. ఇక్కడ బాగా నేను అదే అంటున్నాను, అదే లిక్కర్ స్కామ్ రెండోదండి. లిక్కర్ స్కామ్ అయితే ఉందో వీళ్ళు, ఎందుకంటే లిక్కర్ స్కామ్ కూడా బయటికి రావడానికి కారణం ఏంటంటే, ఓ అభి జైలు జాకే ఆయానా, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఓ అభి జైలు జాకే ఆయానా. ఇప్పుడు మనీష్ సిసోడియానే కానీ లేకపోతే కేజ్రీవాల్ని జైలుకి వెళ్ళి వచ్చారు, ఫీలింగ్ ఉండిపోయింది జనాల్లో. కేజ్రీవాల్ని జైలుకు పంపడం వల్ల సింపతి పెరగలేదు, డౌన్ అయ్యిండు. అంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని, ఒక మంచి నేను కరప్షన్ లేని వ్యక్తిత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళని ఏం చేయాలో బీజేపీ వాళ్ళు అది చేయగలిగారు. అది రెండో దెబ్బతీశారు. ఇక మూడోది పోల్ మేనేజ్మెంట్ చేయగలిగారు. ఏంటి పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ లెవెల్లో ఈ ఆర్ఎస్ఎస్ అలయన్స్తో చెయ్యని పని లేదండి. చెయ్యని పని ఏంటో చెప్తాను. డబ్బులు పెంచారు. నేను ఒక కాన్స్టిట్యుయెన్సీ, కృష్ణానగర్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి. చంద్రబాబు నాయుడు అక్కడికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎంపీలు అందరూ ఉన్నారు. నేను అన్నాను ఎంపీలను, ఏది ఆంధ్ర ఎంపీలు, మీరు ఇక్కడికి ఏంటి ఇక్కడ 6 ఎంపీలు ఉన్నారు ఉండి, వాళ్ళు ఆంధ్ర ఎంపీలు ఉండి మీరు ఇక్కడ ఏం పని అండి ఇక్కడ మీకు అని అడిగితే, బీజేపీ ప్రెసిడెంట్ విష్ణురెడ్డి చేసాం అక్కడ ఆంధ్ర, మేము ఈ కాన్స్టిట్యుయెన్సీని గెలిపించుకుంటాం, మీకు 6 కాన్స్టిట్యుయెన్సీస్ బై హుక్ ఆర్ కుక్. ఇంకా వాళ్ళు అన్ని డబ్బులు తెచ్చుకున్నారు, ఇంకేం తెచ్చుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం అందరు ఎంపీలు, చంద్రబాబు నాయుడు పోయేటప్పుడు చెప్పిండు, మనం ఖచ్చితంగా ఇక్కడ బై హుక్ ఆర్ కుక్ తెలుగు వాళ్ళందరితోటి మీరు మేనేజ్ చేసి సీట్లు తీసుకురండి బీజేపీకి. ఆయన కూర్చొని చెప్పాడు. ఒక్కరోజు వచ్చాడు, ఒకటే రోజు సాయంత్రం. మీకు పవన్ కళ్యాణ్ కనిపించారు మరి, అంటే పవన్ కళ్యాణ్ రాలేదు. ఇక్కడ చూడండి, అంటే నేను ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కానీ చెప్తున్నాను. ఇంకొకటి 5వ ఫ్యాక్టర్ మెయిన్గా, అంటే నేను ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనం 4వ దగ్గర ఆగాను. పోల్ మేనేజ్మెంట్లో బూత్ లెవెల్లో చూసారు. ఇకపోతే ఒక పని చేశారండి, అపియరెన్స్ అంటే ఓట్ గేమింగ్లో మనము ఏ గల్లీకి వెళ్ళినా ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా పెట్టారు. వాడు బీజేపీకి వేసినా వేయకున్నా వాడి ఇంటి మీద బీజేపీ జెండా పెట్టారు. అయితే మనం ఆ గల్లీ నుండి పాస్ అవుతున్నప్పుడు ఎక్కడో దగ్గర అక్కడ ఒక జెండా ఆమ్ ఆద్మీ పార్టీ. మిగతా అన్నీ కూడా నేను అన్ని స్ట్రీట్స్ బై వాక్ వెళ్ళాను, చూద్దాం అసలు ఏం చూద్దాం. చిన్న గల్లీలు ఉంటాయి ఢిల్లీలో, అటువైపు ఇటువైపు చిన్న గల్లీలు. నేను కాదు ఇప్పుడు నేను వెళ్ళింది గోవింద్ నగర్లో వెళ్ళాను. గోవింద్ నగర్ ఇది కాకాజీ దాంట్లో వస్తుంది, ఇది ఆశితీష్ దాంట్లో వస్తుంది. ఈ ఆశితీష్ పోటీ చేస్తున్నాను, ఆశిష్ పోటీ చేస్తున్న దాంట్లో వస్తుంది. ఆమె నియోజకవర్గంలో తిరిగినప్పుడు నాకు చాలా క్లారిటీగా కనిపించింది ఆమె ఓడిపోతుందని. నేను అనుకున్నాను ఈమె ఓడిపోతుంది. నేను అడిగాను అక్కడ, మరి ఈమె అంటే లేదండి ఈసారి బీజేపీకి. వాళ్ళు ఒక సీన్ కూడా క్రియేట్ చేశారండి బీజేపీ వాళ్ళు. ఏమని సీన్ క్రియేట్ చేశారు, మేము గెలుస్తున్నాం అని ఒక మెసేజ్ని పంపించగలిగారు వాళ్ళు. అదే మెసేజ్ని ఆమ్ ఆద్మీ పార్టీ అంత విశ్వసనీయంగా పంపించలేదు. ఇంకొకటి 6వ అంశం, ప్రచారంలో కూడా వెనుకబడిపోయింది. 6వ అంశం చాలా ముఖ్యమైన అంశం. ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో అంతకుముందు ఉన్నటువంటి ఆ పొలిటికల్ సెనారియోలో వీళ్ళలో ఖచ్చితంగా అహం పెరిగింది అనే విషయం వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతుల్లో ఉంది. ఆము నుంచి వేరే వాపు వెళ్ళిపోయారు. అహానికి వెళ్ళిపోయింది. ఆమ్ నుంచి అహం వైపు ప్రయాణం చేశారు. ఈ ఆమ్ నుంచి అహం, ఎందుకండి అంత పెద్ద బిల్డింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి అవసరమా? నాకు అనిపించింది, నా పర్సనల్ వ్యూ. చూసారా బిల్డింగ్ మీరు? చూసాను, కానీ నాకు అవసరం అనిపించలేదు. ఒక డైనింగ్ టేబుల్ అంత అవసరం అంటే ప్రతిదీ రాశారు మన వాళ్ళంతా కూడా. ఒక డైనింగ్ టేబుల్ ఖర్చు ఎంత, ఒక బాత్రూమ్ ఖర్చు ఎంత, ఇట్లా అన్నీ కూడా లీక్ చేయగలిగారు. బీజేపీ వాళ్ళు లీక్ చేయగలిగారు. సో మరి బీజేపీ వాళ్ళ ఇళ్ళని కానీ బీజేపీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ లేదు, వీళ్ళకి ఎక్కడ చేయగలుగుతారండి? చేయలేరు. ఇక 6వ అంశం అండి, చాలా ముఖ్యమైన 6వ అంశం అండి. అంటే మనం క్లెయిమ్ చేస్తున్నాం కదా ఆమ్ ఆద్మీ అని. నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేము ఉన్నాం, మేము కోట్లలో నాది 50 కోట్లు ఇల్లండి అంటాడు. కానీ ఏమేంటాడు, ఆమ్ ఆద్మీ క్యా హై హమ్కే పాస్ అంటాడు. అది అట్లా. తర్వాత ఇంకొకటి, నేను కొంతమంది నేను మనిషిని అన్నారుగా నుంచి అహం వెళ్ళిపోయింది అది అని చెప్తున్నారు. పరిస్థితి నార్మల్ వాట్ హ్యాపెన్స్, మీరు ప్రతి ఒక్క పర్సన్ లేదంటే నామినల్ పర్సన్ కూడా డెవలప్మెంట్ అనేది కామన్.
ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు అట్లా ఉండరు. అది కామన్ చేంజెస్ అనేది claim వస్తూనే ఉంటాయి. చేయదు ప్లస్ ఇంకోమవుతాయి వినండి, Claim చేయదు. మేము ఆమ్ ఆద్మీ ఇంకోమవుతారంటే పార్టీ అహమవుతున్నాం అని ఇప్పుడు చెప్పండి. సింపుల్ అండి, సింపుల్ నేనున్నానండి. అయితే కాదు, అయితే ఇక్కడ ఇప్పుడు ఒకటి చెప్తానండి, చాలా మంది చెప్పింది ఒక్కసారి మీరు గమనించండి. అయితే చాలా ఇంకా ఇంపార్టెంట్ మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తున్నారు, మేము ఏదైతే చేస్తున్నామో అది మేము చేస్తున్నామని మీరు చెప్పుకోలే, అది మా దగ్గర ఏమీ లేదని చెప్పడం వల్ల మీకు లేదని కాదండి, అక్కడ ఉన్నది డిక్లేర్ చేసినామా, చేయలేదు. ఉన్నది ప్రతి ఒక్కటి డిక్లేర్ చేసినాం. వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ సునీత కేజ్రీవాల్ జాబ్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఈవెన్ వాళ్ళకు కూడా పర్సనల్గా ఏంటంటే అరే మా లీడర్ ఇట్లా ఉండాలని చెప్పేసి ఆలోచన అనేది కొంతమంది. ఇప్పుడు అది ఎంత డినై చేసినా కూడా ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఈ రోజు ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పర్సన్ మాత్రం బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్ సేమే. మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ అన్ని చూపించుకొని ఇంట్లో డైనింగ్ టేబుల్ అది ఉంది, ఈ సోఫా ఇది ఉంది, ఇల్లు అది ఉంది, ఇది ఉందంటే వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్లో మనం ఉన్నాం ప్రెసెంట్గా. అంటే పర్సనల్ లైఫ్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధికి అయితే అంటే ఇప్పుడు మనకి ఎట్లుందంటే పరిస్థితి, ఇప్పుడు ప్రజాప్రతినిధి అయితే నాకు నచ్చిన షర్ట్ వేసుకోకూడదా? వేసుకో, కానీ ముందే వేసుకున్నావు. ముందు నేను దీనికి అన్నిటికీ ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేయనన్నావు. అవును, చేయలే కదా. ప్రజల పైసలు అక్కడ ఇన్వాల్వ్ అయితే చేయండి. ఆటోలో వచ్చినావు నువ్వు, చిన్న కార్లో వచ్చినావు నువ్వు, ప్రజల ధనం దుర్వినియోగం చేస్తున్నావు. ఇప్పుడు కార్ ఆయన కారేనా ఉందా? ఇప్పుడు ఆయన పిల్లలు ఉందా కారు? సామాన్యుడికి టికెట్ ఇస్తావు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడి ఎవరికి ఇచ్చినావు టికెట్? ఎవరికి సామాన్యుడికే ఇచ్చిన మాట మనకు అనే ఉన్నారు. నేనే మొత్తం టికెట్లు ఇచ్చిన ఎవరో చూడు. నువ్వు టికెట్ ఇవ్వకపోతే 12 మంది బయటకు పోయారు. ఇప్పుడు 12 మంది ఎందుకు పోయారు? నువ్వు టికెట్ 100% చేంజ్ అనేది కాదు అబ్దుల్ గారు, కాదు ఒకటి ఆయన అన్నాడని కాదు, కానీ 12 మంది ఈరోజు వెళ్ళిపోవడం కూడా మీ పార్టీకి ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే మీ మోటివ్ ఏంటి, సామాన్యులే పోటీ చేయగలిగే సత్తా ఉన్న పార్టీ మా ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు ఎందుకు ఇవ్వలేకపోతే, అంటే సామాన్యులకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏ ఎమ్మెల్యేస్ పని చేసిండ్రో వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఏ ఎమ్మెల్యేస్ లో కొంచెం ఏంటంటే వాళ్ళు పని చేయకుండా కాలేదు. డెఫినెట్ గా ఏంటంటే మనిషి పని చేసిన తర్వాత అర్థమవుతుంది మనకు పని చేసిండ్రా లేదా చేంజెస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వేరే పార్టీస్ లో కూడా చేంజ్ అనేది డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది, లేకపోతే నడవదు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఇప్పుడు సోమనాథ్ భారతి హీఈస్ అ వెరీ కామన్ మ్యాన్, అడ్వకేట్. ఆయన ఈ రోజు ఇల్లు కూడా అదే ఇల్లులో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇప్పుడు దిలీప్ పాండే ఆయన కంటెస్ట్ చేయలేదు. కంటిన్యూ చేద్దాం. నేను చెప్తున్నా కదా మీకు ఏంటంటే చెప్పండి. మళ్ళీ మీ దగ్గర పంజాబ్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పంజాబ్ వాళ్ళు మాకు చెప్పడం ఏంటి, అని. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు ఇంకొక స్ట్రాటజీ ప్లే చేశారు. పంజాబ్ వాళ్ళు రావడం కాదండి, పంజాబ్ నుంచి వచ్చే పైసలన్నీ కూడా భారత వ్యతిరేక ఖాలిస్తాన్ మూవ్మెంట్ నుంచి మీకు పైసలు వస్తున్నాయి. అది ప్రజలు నమ్మేటట్టు చేయగలిగారు. చాలా మంది ఏమన్నారంటే చాలా స్ట్రాటజిక్ గా చాలా విషయాలలో వీళ్ళు పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళారు. ఎట్లా అంటే ఇప్పుడు యమునా నది ఉంది, ఆ యమునా నది మీద ఆయన చేసిన కామెంట్ ఒకటి చూద్దాం మనం. కేజ్రీవాల్ చేసిన కామెంట్, ఈ నీళ్లు తాగితే చచ్చిపోతారు, ఈ నీళ్లు తాపించి మిమ్మల్ని చావకూడదాం అనుకుంటున్నారు. అరే ఇప్పుడు గుర్తుకొచ్చిందా యమునా నది మీకు ఎలక్షన్స్ అప్పుడు? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే యమునా నది ఇప్పుడు గుర్తుకు రావడం ఏంటి, యమునా నది ఎప్పటి నుంచో ఉంది, దానికి సైంటిఫిక్ అలక్యూషన్స్ ఉంటాయి, దానికి సైంటిఫిక్ మెజర్మెంట్స్ ఉంటాయి. అసలైతే ఢిల్లీలో మా బావ అన్నాడు నిన్న, ఏమన్నాడంటే ఢిల్లీ పోయి ఇచ్చినావు కాబట్టి నువ్వు నీకు సిగరెట్ తాగే అలవాటు లేకున్నా కూడా ఒక 100 సిగరెట్లు తాగినావు అనుకో అని చెప్పాడు. హీఈస్ మెడిసిన్. అంటే నేను అన్నాను ఇదేంటి భయ్ నాకు సిగరెట్ తాగే అలవాట్లే అంటే, ఆ వాతావరణ కాలుష్యం అలాంటిది, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం బాగా ఉంది, మీరు అట్లా అనుకోకండి, నీ ఆరోగ్యం కొంత కుదుట పడదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అంటే నేను చెప్పడం మరి ఢిల్లీ కాలుష్యం గురించి కూడా మాట్లాడాలి కదా, మాట్లాడాలి.
అయితే ఢిల్లీ కాలుష్యం గురించి మనం ఢిల్లీ కాలుష్యం గురించి మాట్లాడే ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. ఇక ఇప్పటివరకు అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ 39 స్థానాల్లో ముందంజలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పెరుగుతున్నాయి. ఇక ముందంజ అంటే జస్ట్ 9 డిఫరెంట్లో నడుస్తూ ఉంది. సార్ కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా అది బాగా తీసుకెళ్ళగలిగారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి నేను చెప్తాను కదా, ఎమ్మెల్యేలు పనిచేస్తారనే ఒక విషయం చెప్తాను. ఎమ్మెల్యేలు అవును. రెండవది మాకు ఫలితాలు అందాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు. ఏది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవి ఇచ్చింది, మేము వీటిని అనుభవిస్తున్నాం అని కూడా చెప్పారు. అన్ని తీసుకుని కూడా ఎందుకు ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం. అంటే ఢిల్లీ ప్రజలు కొంత విజ్ఞులేమో నాకు అనిపించింది. ఏంటంటే కేజ్రీవాల్ ఉంటేనే ఇస్తారా ఓకే ఆ సీట్లో, ఎవరున్నా ఇవ్వాల్సిందే. కేజ్రీవాల్ పైసలు డబ్బులు కాదు కదా ఇవి, ఓకే ఎవరి డబ్బులు కాదు, ప్రభుత్వాన్ని కదా. ఇది ఇన్కల్కులేట్ చేయలేకపోయారు. అయితే ఆయన ఏం చేశాడంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీటింగ్స్ లోపల ఒక లేడీని పిలుస్తాడు కేజ్రీవాల్. పిలిచేసి, అమ్మ నువ్వు కనుక నాకు ఓటు వేయకపోతే 25,000 రూపాయలు నీకు లాస్ వస్తుంది అని ఆమెతో చెప్పిస్తాను. ఆమె ఏముంటుంది, నీకు దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఒకవేళ నీవు గనక చేయకపోతే వాళ్ళు ఆపేస్తారని చెప్తారు. హౌ ఈజ్ సేయింగ్ దట్ అదర్ గవర్నమెంట్ విల్ స్టాప్ ఇట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ ప్లేయింగ్. అంటే మేమేమనుకుంటామంటే ఒక సివిల్ సొసైటీస్గా మనం ఇట్లాంటి అన్నీ కూడా రాజకీయాలు వేరు, మనము ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వేరు, ప్రత్యామ్నాయ రాజకీయాలు వేరు, ఈ రాజకీయాలు వేరు. రాజకీయం చేస్తున్నాడు అంటే నేను చెప్తాడు కేసీఆర్ ఇక్కడ ఏం చెప్తాడు, నేను పక్తు రాజకీయం చేస్తున్నా అంటాడు. పక్తు ఈ పక్తు రాజకీయం చేస్తే వద్దనం. నేను చెప్తాడు, నేను ఎవరిని కాలైనా మొక్తావై, నీకేమైనా అవసరమా అంటాడు. పోతాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ కాలు మొక్తాడు. నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటే నేను తెలంగాణ తెస్తా అంటాడు. అది దిస్ ఈజ్ వెరీ క్లియర్. అట్లా కేజ్రీవాల్ క్లియర్గా ఉండాలి. ఓకే అది నేను అనేది. అట్లా నేను మాకు చెప్పాలన్నట్టు సివిల్ సొసైటీకి, ఆయన మా దగ్గర నుంచి వచ్చి సివిల్ సొసైటీ నుంచి పోయింది కదా, మాకు చెప్పాలన్నట్టు మేము రాజకీయం చేస్తాం, మేము ఏమైనా చేస్తాం బై అని చెప్పాలి. అది చెప్పడే అట్లా చెప్పి కనుక ఉంటే ఇంకా అది ఉంటుంది. ఒకవేళ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాం లాస్ట్లో, ఏది పెరిగినా ఏది ఒకవేళ గనక నేను మ్యాక్సిమం అనుకుంటాను 90% ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంది. 90% ఈరోజు ఇప్పుడు ఒకవేళ వస్తే కనుక, ఒకవేళ వచ్చిందని, ఒకవేళ ఎన్ని సీట్లు వస్తాయని మీ ఉద్దేశం? నా ఉద్దేశంలో మ్యాక్సిమం 30 దాటమండి. 30 దాటం, 25 నుంచి అంతే. 70 స్థానాల్లో 30 దాటం. 30 దాటం 40 వాళ్ళకి వస్తాయి. కొద్దిగా టగ్ ఆఫ్ వార్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 40, 30, 70లో ఉంటారు. ఒకటేమో కాంగ్రెస్ వచ్చి ఒకటి కాంగ్రెస్ వచ్చే అవకాశం అంతే తప్ప ఏం మిగతా ఉండదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది, ఒకవేళ ఇన్ సిచ్యువేషన్ అంటే వీ కాంట్ సే మ్యాండేట్, ఇప్పుడు మిత్రుడు అన్నట్టు మ్యాండేట్ వీ కెనాట్ సే, ఆ మ్యాండేట్ కనుక ఒక్కవేళ కేజ్రీవాల్ గెలిచాడు అనుకుందాం, జస్ట్ వై నాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆల్సో. అంటే నేనేం వెనక్కిపోవట్లేదు, కానీ అనుకుందాం. ఓకే. ఇప్పుడు భారతదేశంలో ఒక సంచలనం మొదలవుతుంది, ఒక సెన్స్ ఆఫ్ సంచలనం. నౌ హీ విల్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. రేపు ఒక డిమాండ్ వస్తుంది, ఇండియా కూటమిలో ఈయననే ఎందుకు కన్వీనర్ పెట్టి నడిపించొద్దు అనే డిమాండ్ వస్తుంది. దానివల్లనే రాహుల్ గాంధీ గారు లేదా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈయనను ఓడించాలనే ప్రయత్నంలోనూ ఉన్నాయని చాలా స్పష్టంగా తెలిసింది. ఓకే. ఒకవేళ గెలిస్తే మాత్రం హీ విల్ బికమ్ ద ఇండియన్ కూటమికి, పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. పెద్ద మొగోడండి వీడు, ఖచ్చితంగా రేపు నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఇండియా కూటమికి కన్వీనర్ చేయొచ్చు అనే స్థాయికి వెళ్ళిపోతాం. ఇది మనము వీ హ్యావ్ టు సీ టుడే. ఇది వీ హ్యావ్ టు సీ టుడే. అది అటుపోతుందా, భారతదేశం అటుపోతుందా, భారతదేశం ఇటు వస్తుందా, దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ 1 or 2 hours. కానీ నాకు అనిపిస్తుంది అంటే ఇటువైపు అయితే ఇట్లా ఉంది, ఇటువైపు అయితే ఇట్లుంది,
ఇప్పుడు లేస్తుందా ఇప్పుడు లేస్తుంది కొద్దిగా కొద్దిగా లేస్తుందా లేస్తుంది, పద- కొద్దిగా. కొద్దిగా లేస్తుంది Just ఇప్పుడు 9 different ఇప్పుడు గా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇంకోటి breaking కూడా ఉంది సార్. ఇట్లా లేస్తుంది ఇట్లా లేస్తుంది ఇది చూడండి నేను చెప్తున్నాను ఇట్లా లేస్తుంది ఇట్లుంది ఇట్లా మనకి అర్థమవుతలేదు అంటే దాని ఊగుతా ఊగుతా ఉంది ఉంది ఈ ఊగుడు కనుక ఇక్కడ ఆగితే లేకపోతే ఇట్లా అంటే ఇట్లా అంటే గిట్లా కొద్దిగా ఇట్లా అన్నా కథం. భారతదేశంలో ఒక సంచలనాత్మక ఒక విప్లవాత్మక ఆలోచన వస్తుంది ఎస్ అది మనం దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది అంతేనా సరే, దాని It's a గురించి fact అండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. అరవింద్ కేజ్రీవాల్ని ఎట్లా దొబ్బాలి ఎట్లా ఫినిష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం మనది. అంటే అసలు ఏ లెవెల్ అంటే మనం ఊహించలేము. ఓ రేంజ్ లో పెట్టే అన్ని ప్లాన్ పార్టీలు range లో plan చేశారు. అన్ని పార్టీలు ఒక మాట లాస్ట్ చివరి మాట అండి అన్ని పార్టీలు కలిసి కేజ్రీవాల్ని దించాలనుకున్నాయి ఆ దించాలనుకున్నప్పుడు అన్నిట్లోకి వెళ్ళి ఉభల్కే ఆయింగే క్యా అట్లా వస్తాయి. ఉభల్కే ఆయింగే క్యా నా రహింగే క్యా దట్ వే ఎందుకంటే బికాస్ ద వే హీ చేంజ్ ది పొలిటిక్స్ కదా. ఇప్పుడు ఈ ఆయన లీడర్షిప్ స్కిల్స్ వచ్చేసినప్పుడు ఒకసారి అందరు జనాలు యాక్సెప్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ వేరే లీడర్స్ చాలా ప్రాబ్లం కదా. అదే వేరే ఇప్పుడు చూస్తే political న్యూఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్కు 3వ రౌండ్లో దాదాపుగా 343 ఓట్ల లీడింగ్లో 2 గంటల కౌంటింగ్ తర్వాత తొలిసారి లీడింగ్ వచ్చింది కేజ్రీవాల్కి. సో పెద్ద తేడా ఏం లేదు, నడుస్తూ ఉంది. సో చెప్పినా కదండి మీకు 11:30 కల్లా మీరు కొంచెం ఏంటంటే కమ్ టు సమ్ క్లారిటీ. అవును. సో నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే లేదు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాదు, లెట్ us వెయిట్ ప్రాక్టికల్లీ. ఓకే మనకి ఎట్లయినా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి, మెల్లగా వస్తూనే ఉన్నాయి, చేంజెస్ వస్తున్నాయి, కౌంటింగ్స్ అవుతూనే ఉంటాయి. దేర్ ఈస్ అ వేరియేషన్ ఆఫ్ ఓట్స్ అండ్ డిఫరెంట్ ఈవీఎం టు ఈవీఎం ఉంటాయి అండి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే ఇప్పుడు ఒక ఈవీఎంలో పోయినప్పుడు ఒక 100 మంది బీజేపీకి పోవచ్చు, ఒక 50 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి పోవచ్చు. ఒక ఈవీఎం మెషిన్లో ఏంటంటే 100 దాంట్లో ఏంటంటే 90 జనాలు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పోవచ్చు, 10